ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా నేను తయారు చేసిన మోడల్ గురించి చూద్దాం. నేను తయారు చేసిన ఈ మోడల్ సహాయంతో మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయో సులభంగా నేర్చుకోవచ్చు. ఈ మోడల్ని తయారు చేయడానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. ఎలక్ట్రిక్ మోటార్లు 2, బ్యాటరీ 1, స్విచ్ 1, ఫ్యాన్లు 2, చిన్న టార్చ్ 1. వీటి సహాయంతోనే నేను ఈ మోడల్ని తయారు చేయడం జరిగింది. మీరు వీడియోలో చూస్తున్నట్టు ఒక దళసరి కార్డ్బోర్డ్కి నీలిరంగు చార్టును అంటించాను. ఇంటర్నెట్ నుండి చెట్టు, సూర్యుడు, ఎగురుతున్నటువంటి పక్షులు, మేఘాలు, వాటి యొక్క పేర్లను అంతర్జాలం నుండి సేకరించడం జరిగింది. ఈ మోడల్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. నేను తీసుకున్నటువంటి 2 ఎలక్ట్రిక్ మోటార్లని బ్యాటరీ మరియు స్విచ్ సహాయంతో కలిపాను. ఇంతటితో మనకు కావాల్సిన మోడల్ తయారైంది. ఈ మోడల్ ఎలా పనిచేస్తుందో మా పిల్లలు మీకు వివరిస్తారు. ఈరోజు నేను మీకు మొక్కలు ఎలా ఆహారాన్ని తయారు చేసుకుంటాయో వివరించబోతున్నా. కాస్త గట్టి చెప్పాలి. ముందుగా మొక్కలు బ్రతకడానికి ప్రధానంగా గాలి, నీరు, సూర్యరశ్మి కావాలి. వీటి సహాయంతో మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ మోడల్ తయారు చేయడానికి కావలసిన వస్తువులు: మోటార్లు 2, బ్యాటరీ 1, స్విచ్ 1, ఫ్యాన్లు 2, చిన్న టార్చ్ 1. ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొక్కలకు ఉండే వేర్లు భూమిలో ఉండే నీటిని, లవణాలను పీల్చుకుని కాండం ద్వారా ఆకులకు పంపుతాయి. ఆకులు సూర్యుని నుండి వెలుతురును తీసుకుని మన చుట్టూ ఉండే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి. ఆకులలో చేరిన నీరు, లవణాలు, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. తయారు చేసుకున్నాక వేర్లకు, కాండానికి, కొమ్మలకు, ఆకులకు పంపుతాయి. ఇలా ఆహారం తయారు చేసుకునేటప్పుడు ఒక గ్యాస్ని విడుదల చేస్తాయి. ఆ గ్యాస్ని ఆకులు ఉండే రంధ్రాల ద్వారా బయటకు పంపిస్తాయి. దీని పేరే ఆక్సిజన్.